అరే రే మామా, ఏమైందిరా అంత టెన్షన్గా ఉన్నావు? ఆ దేవదాస్ రాసిన ఇంకో లెటర్ దొరికిందిరా. ఇంతకీ ఇదెక్కడ దొరికిందిరా? గాల్లోనా ఇంట్లోనా? గాల్లో కాదు, ఇంట్లో కాదు, ఇది అదే ఏరియా, కానీ సమోసాల బండి దగ్గర దొరికింది. చూడు లెటర్ ఇటీ. అదే రైటింగ్. తన లైఫ్ గురించి రాసిందిరా. ఏముందో చదువు. నాదొక అందమైన పల్లెటూరు, ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం, అమ్మ నాన్న తమ్ముడు నేను, అందమైన కుటుంబం, అమ్మ మందలింపులు, నాన్న ఆప్యాయతలు, తమ్ముడు అల్లరి పనులు, కాలేజ్ ఫ్రెండ్స్, ఇదే నా లోకం. ఇటు ఇవ్వండి. ఇంతకుముందు జేబులుండో డబ్బులతో వెళ్తే సంచులు కూరగాయలు వచ్చాయి, కానీ ఇప్పుడు సంచులతో డబ్బులతో వెళ్ళినా సంచులు కూరగాయలు రావట్లేదు. కూరగాయల ధరలే కాదండి, ఉప్పు పప్పుల ధరలు కూడా బాగా పెరిగిపోయాయి. విని ఎక్కడ? విని ఎక్కడ? కాలేజ్కి రెడీ అవుతోందండి. అమ్మా విని, వస్తున్నా నాన్న. రే ఆగరా, అమ్మ చూడు అన్న జామకాయలు కోసిస్తున్నాడు. అమ్మ తల్లి, కొత్త మొబైల్ కావాలన్నావు. ఈ నెలలో డబ్బులు అడ్జస్ట్ కాలేదు, వచ్చే నెలలో కొనిపెడతాను, సరేనా? పర్లేదు నాన్న, మీ దగ్గర డబ్బులున్నప్పుడే తీసుకున్నాడు. బాగా చదువుకోతే మా ఆశలన్నీ నీ మీదే. ఇంకో ఇయర్ చదివితే డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత సివిల్స్ రాసి కలెక్టర్ అవుతా. నిన్ను అమ్మని తమ్ముడిని బాగా చూసుకుంటా. కాలేజ్కి టైం అయింది, నేను వెళ్ళొస్తాను నాన్న. బాయ్. జాగ్రత్తమ్మా. టికెట్ టికెట్. హలో చిచి, మధ్యలో ఈ ఫోన్ డిస్టర్బెన్స్ ఒకటి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉందిరా ఈ అమ్మాయి స్టోరీ. అంత మంచి కుటుంబంలో పుట్టి మందుకెలా బానిసైందంటావురా? ఏముంది, ఎవడో ప్రేమించానని చెప్పి నటించి మోసం చేసి ఉంటాడు. అంతా అయిపోయిన తర్వాత అడ్రస్ లేకుండా పోయి ఉంటాడు. చూసావా ఆ అమ్మాయి జీవితం ఎలా బలైందో. నిజంగా ఈ స్టోరీని టీవీ ఛానల్ వాళ్ళకి ఇచ్చామనుకో, క్రైమ్ స్టోరీ కింద మార్చి ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు రిలీజ్ చేస్తారు. అంతా బాగానే ఉంది, కానీ ఆ అమ్మాయి ఊరు పేరు రాయలేదురా, లేకపోతే ఈజీగా ట్రేస్ చేసేవాళ్ళం. ఇప్పటికే వారం రోజులైంది, ఇంతకు అమ్మాయి ఉందో లేదో. లేదు, ఆ అమ్మాయి తప్పకుండా ఉండే ఉంటుంది. ఇప్పటివరకు వచ్చిన ఉత్తరాలు చాలవా? జీవితాంతం ఈ లెటర్లు కనిపెట్టి పుస్తకం వేయిస్తావా? అంత హ్యాపీగా ఉంటే నా లైఫ్. ఆంటీ, అంకుల్ బాగున్నారా? బావునా, ఎప్పుడొచ్చావు, ఎలా ఉన్నావు? రాత్రి వచ్చాను. బాగున్నాను ఆంటీ. ఇంకేంటి మా హైదరాబాద్ విశేషాలు? అంతా హ్యాపీనే అంకుల్. ఇలా ఒంటరిగా తిరగడమేనా? జంటగా ఎప్పుడొస్తావు? దానికి ఇంకా చాలా టైం ఉంది ఆంటీ. ఇంతకీ రాక్షస్ ఎక్కడా? పెరట్లో ఉందమ్మా. ఎరా ముద్రు, బాగున్నావా? బాగా చదువుకో. హాయ్ విని. భావన, ఏంటి సర్ప్రైజ్? నీ కోసమే సర్ప్రైజ్. ఎప్పుడు వచ్చావే? రాత్రే వచ్చానే. డిగ్రీ పూర్తయ్యాక ఏం చేద్దాం అనుకుంటున్నావు? సివిల్స్ రాసి ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నాను. అయితే నువ్వు కాబోయే కలెక్టర్ అన్నమాట. అవును, మరి నీ సంగతి ఏంటి? హైదరాబాద్ లో ఉండే వాళ్ళని ఏం చేస్తున్నావని అడగకూడదే. అవునా? అయినా ఏంటే వారానికి ఒక నంబర్ మారుస్తున్నావు? అది నీకు చెప్పిన అర్థం కాదులేవే. హైదరాబాద్ లో ఉండే అమ్మాయిలకి ఫోన్ ఒకటే, కానీ సిమ్ములు ఎన్నో. ఓహో, సర్లే, అవన్నీ నాకెందుకులే. కానీ ఇంతకీ నువ్వెప్పుడు హైదరాబాద్ వెళ్తున్నావు? 2 రోజుల్లో వెళ్తున్నాను.
నువ్వు వస్తావా? అమ్మో నేనా? రానే. సర్లేవే, వస్తాను. ఆ, బాయ్. బాయ్. నమో దేవో న భూతో న భవిష్యతి. ఓం నమో నారాయణాయ నమః. అబ్బా, చెవిలో అలారం మోగినట్టు పొద్దున్నే దీని నసేంటో. హే మొద్దు, లేవే. కాఫీ చల్లారిపోతుంది. ఫ్రెష్ అవ్వు. త్వరగా రా, టిఫిన్ చేద్దాం. చూసింది చాలేవే, వెళ్ళి స్నానం చేసిరా, టైం అయింది. ఎలా ఉండేదాన్ని ఎలా అయిపోయావే? పొద్దున్నే స్టార్ట్ చేసావా? బాయ్ వినీక్షి, టేక్ కేర్. ఏ అయిపోయింది, పంపించు.
గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. వెంకట్, నిన్న స్టాక్ డీటెయిల్స్ చెప్పు. N1000 bottles, మ్, N400 full bottles, మ్, N600 full bottles, Mm. N1000 off bottles, N1000 full bottles, and 1700 off bottles మేడం. మేడం నేను ఒక్కరోజు 150 full bottles, 200 off bottles, and 500 full bottles, and 700 off bottles అయిపోయి మేడం. అవును, జనం తెగ తాగుతున్నారు. మన దేశంలో అన్ని బిజినెస్ కంటే ఈ బిజినెసే చాలా బెటర్. నో క్రెడిట్, నో లాస్, ఓన్లీ ప్రాఫిట్. వీక్కి స్టాక్ పెరిగిపోతుంది మేడం. రోజు రోజుకి తాగేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు కాబట్టి వీక్కి స్టాక్ పెరుగుతుంది. ఈ జనం రేట్లు పెరిగాయని అత్యవసర వస్తువులు కొనడం మానేస్తారేమో కానీ మందు ధర పెరిగినా కొనడం మాత్రం మానట్లేదు. ట్విస్ట్ ఏంటంటే మందు తాగుద్దని పబ్లిసిటీ చేస్తున్నా ఇంకా ఇంకా తాగుతూనే ఉన్నారు. అసలు ఏం అర్థం కాలేదు మేడం. రూపాయి 2 రూపాయలు అయ్యే ప్రోడక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ షాంపూ అనుకుందాం. దాన్ని అమ్మాలంటే కోట్లు ఖర్చు పెట్టి టీవీలో పేపర్స్లో పబ్లిసిటీ చేస్తున్నా జనాలు కొంటారో లేదో తెలీదు. కానీ మందు దగ్గరికి వచ్చేసరికి మా ప్రోడక్ట్ని కొనొద్దని ఇండైరెక్ట్గా పబ్లిసిటీ చేస్తున్నా జనాలు కొని తాగుతూనే ఉన్నారు. అర్థమైంది మేడం. అవునా? కమింగ్ సార్, 1 minute, బాస్ పిలుస్తున్నారు. ఓకే. Cheers. నువ్వెంత ఇంటెలిజెంట్ స్టూడెంట్ వినీక్షి. కొన్ని జీవితాలు అర్థం లేకుండా ఫెయిల్ అవుతాయని తెలుసు కానీ నీ జీవితం కూడా ఇలా అర్థం లేకుండా. అర్థం కాకపోవడానికి ఏముందే, నేను తాగి తాగి దేవదాసుని అయిపోయాను. నాకే అర్థం తెలీదు. దేవదాస్ అయితే ఉపయోగం ఏంటి? ఉపయోగం గురించి నాకు తెలీదు. పిచ్చి ముదిరింది. ప్రేమ పిచ్చిలో ప్రేమను మరవడానికి ఈ మందు ఎంతో మధురం. తాగితే ఆ కిక్కే వేరు. ఇద్దరం అమ్మాయిలం మనం మరీ ఇంత విచ్చలవిడిగా తాగడం చాలా తప్పేమో అనిపిస్తుంది విని. తప్ప తొక్క, ఉద్యోగం పురుష లక్షణం అంటారు. ఆడవాళ్ళు కూడా ఉద్యోగం చేస్తున్నారు, మగవాళ్ళను మించిపోతున్నారు. మగాడు తాగితే తప్పు లేదంటారు. అదే ఆడది తాగితే ఏంటి తప్పు? మగాడు తన ఎంజాయ్మెంట్ కోసం ఆడదాన్ని చుట్టూ తిప్పుకుంటున్నాడు. ఒక్క కూల్ డ్రింక్లో 2 స్ట్రాలు వేసి తాగమంటున్నాడు. కానీ మందు దగ్గరకు వచ్చేసరికి ఎందుకు అవాయిడ్ చేస్తారు? ఎందుకంటే ఆడాళ్ళు తాగి మగాళ్ళను కొడతారన్న భయంతో. అర్థమైందా? స్వర్గం లాంటి బార్లను మనం నరకంలా చూస్తున్నాం. నీకు మంచి భవిష్యత్తు ఉంది. పెళ్లి చేసుకుంటే నీలో మార్పు, చేంజ్ వస్తుంది. నా మాట వినవే. పెళ్ళా? ఆ పదం నా లైఫ్లోనే ఉండదు. నేను మరి ఇంటి దగ్గర అమ్మ నాన్న పరువు గురించి ఆలోచించవా? ఈ వినీక్షి దృష్టిలో నేను ఎప్పుడో చచ్చిపోయాను. ఏం ఆలోచించాలి? చచ్చిపోదామనుకున్నా ఇంటి పరువు పోతుంది. నేను ఇలా కావడానికి కారణం ఒక్క ఫోన్. అన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అంటారు కదా, బట్ నో ఐడియా చేంజ్ మై లైఫ్. అంతే. ఉయ్యడమైతే పొరపాటు లేదు. ఓడిపోలేదు, నేను ఓడిపోయాను. ఏదేమైనా నువ్వు ఇలా తాగడం తప్పేని. ఇక నుంచి మానే ప్లీజ్. నో 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 నో, అది జరిగే పని కాదు. అవ్వట్లేదే. లిఫ్ట్ ప్లీజ్. లిఫ్ట్ ప్లీజ్. ఎక్కడికి వెళ్ళాలి? టచ్ పబ్కి. మీరెక్కడికి వెళ్తున్నారు? జస్ట్ ఇక్కడికే, ఎవరెస్ట్ శిఖరం వరకు. అక్కడ మంచు కొండలు ఎక్కువ, జారి పడిపోతారు. నేను వెళ్ళేది పారాషూట్ లో. చెక్ పోస్ట్ లో ట్రాఫిక్ పోలీసులు ఉంటారు, జాగ్రత్త. నేనేం తాగి డ్రైవ్ చేయట్లేదు, వాళ్ళు పట్టుకోవడానికి. అంటే నీకు మందలవట్లేదా? ఉంది. నేను చిన్నప్పుడు బాగా ఏడుస్తుంటే మా అమ్మ వుడ్ బర్డ్స్ పట్టిందట. తర్వాత జ్వరం వచ్చినప్పుడు కషాయం తాగించిందట. తర్వాత కుక్క కరిస్తే నాటు వైద్యం చేయడం, ఆ తర్వాత ఫిట్స్ వస్తే తల మీద పులిసిపోయడం లాంటివి చేయలేదా? ఇంతకీ నువ్వు వెళ్లాల్సిన పబ్ పేరేంటనో? ఆనుకోవడం. ఏంటది? అదే టచ్.
అక్కడికి ఎవరెవరు వస్తారు? టచ్లో ఉన్న వాళ్ళంతా. అమ్మాయిలు కూడా వస్తారా? అక్కడికి ఎక్కువ అమ్మాయిలే వస్తారు. నవ్వకు, నిజంగానే నాకు తెలీదు. బాస్, నువ్వు నిజంగా డ్రంక్ చేయవా? రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తే గానీ నమ్మవా? ఆ పాప మీ పబ్ ఇదేనా? ఎప్పుడైనా మందలవాటైతే ఇక్కడికి రా. బాయ్.